ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడు వాగ్దానం కోసం మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు మాట్లాడే దేవుడినైనా మాతో మాట్లాడండి. ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. మాథ్యూ చాప్టర్ 6 verse 8. Your father knoweth what things you have need. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మన పరలోకపు తండ్రికి మన అక్కర్లు అన్నీ కూడా తెలుసు అని మనకు చెప్తున్నాడండి. మరి దేవుడికి నా అక్కర్లన్నీ తెలిస్తే మరి ఎందుకండి నా అక్కర్లు ఇంకా తీర్చబడలేదు, ఎందుకు నాకు కావాల్సినవన్నీ దేవుడు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారా? మరి దేవుడికి తెలుసు మన అక్కర్లు అన్నప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా మొదటిగా తెలుసు కదండి. మనకి ఏది ఇస్తే క్షేమమో అది కూడా తెలుసు కదా. దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏ సమయంలో ఏది ఇవ్వకూడదో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మన అక్కరలు ఏ సమయంలో ఏ అక్కర ఉందో, సమయానికి ఏమైతే మనకు అవసరం ఉందో అవన్నీ ఇస్తూనే ఉన్నాడండి దేవుడు. మనకు అన్నీ ఒకసారి ఇచ్చేసాడు మన దేవుడు ఎప్పుడు కూడా ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేసే విధంగా మనకు నేర్పిస్తాడు. మనకు అన్నీ ఇచ్చేసి లాభ నష్టాలన్నీ కూడా మనం అనుభవించే విధంగా చేసే దేవుడు కాదు. కానీ మనం ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి, మనం దీవెనకరంగా ఉండాలి కాబట్టి, మనం మేలైన మార్గంలో నడుచుకోవాలి కాబట్టి, ఏ సమయంలో ఏ అక్కర ఉందో, ఏ సమయంలో ఏ అవసరత ఉందో ఆ సమయంలో ఆ టైంకి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు సమకూర్చిస్తాడు. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయెను. ఇక్కడ నయమాను చూస్తున్నామండి. ఇతను ఎవరంటే సిరియా దేశపు సైన్యాధిపతి, బహుబలం కలిగిన వాడు, శూరుడు, పరాక్రమశాలి, మరి గొప్ప గొప్ప యుద్ధములు జరిగించినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి కుష్ఠరోగం ఉందన్నమాట. ఈ కుష్ఠరోగమును బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని పాప ఇజ్రాయెల్ దేశం నుంచి బానిసగా వాళ్ళ ఇంట్లోకి తేబడిన బిడ్డ చెప్తుంది, మా ఊర్లో మా దేశంలో మా ప్రవక్త ఒకరు ఉన్నారు, ఆయన ఎలీషా ప్రవక్త, ఆయన ఏ రోగమునైనా దేవుడు బాగు చేసేటువంటి శక్తిని అతనికి ఇచ్చాడు. కాబట్టి అక్కడికి వెళ్తే యజమాని బాగవుతాడు అన్నప్పుడు మరి రాజు ద్వారా లెటర్ తీసుకొని వెళ్తాడు మరి ఇశ్రాయేల్ ప్రాంతంకి సిరియా సైన్యాధిపతి. అయితే ఈ నయమాను ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి పోతే ఎలీషా ప్రవక్త ఏం చెప్పి పంపిస్తాడంటే, నువ్వు యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు అని నయమాన్తో చెప్తే అస్సలు నయమాన్ ఒప్పుకోడనమాట. ఎందుకంటే నయమాన్కి చాలా గర్వం ఉంది, చాలా అహంకారం ఉంది. ఎందుకంటే అనేక దేశాలపైన యుద్ధాలు చేసిన వాడు, అలాగే పరాక్రమవంతుడు, అలాగే ధైర్యశాలి, ఎంతో పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఒక సైన్యాధిపతిని రాజు పంపించాడు అంటే ఆలోచించండి అతనికి ఎంత క్యాపబిలిటీ ఉంటుందో, అలాగే ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాయో. కాబట్టి మరి ఎలీషా ప్రవక్త బయటికి కూడా రాకోకుండా గెహజీతో ఈ మాట చెప్పి పంపించినప్పుడు మరి ఇతనికి చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది అంటే చాలా కోపం వస్తుంది. మరొకసారి మనం 11వ వచనంలో చూస్తే, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఏమంటున్నాడు ఇప్పుడు? మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా బయటకు వచ్చి మరి ఇతనికి ఎక్కడైతే రోగం ఉందో అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఇతనికి బాగవుతుంది అని అనుకొని వచ్చినాడంట. అయితే ఇప్పుడు ఎలీషా ప్రవక్త బయటికి రాకోకుండా గెహజీతో ఇన్ఫర్మేషన్ పంపించాడు. అస్సలు నచ్చలేదు నయమాన్కి ఈ వ్యవహారం, అంటే ఎలీషా ప్రవక్త చేసిన విధానం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను బయటకు వచ్చి మాట్లాడించి ప్రేయర్ చేయాలి, నాకున్నటువంటి ఆ కుష్ఠరోగం మీద అక్కడున్న చేతులు పెట్టి మరి చెయ్యాలి అట్లా అనుకుంటున్నాడు. కానీ చెప్పిన మాట వినాలి అనే ఆలోచన అస్సలు లేదనమాట. చాలాసార్లు మన జీవితంలో కూడా
మనం కూడా ఇలాగే అహంకారంతో, గర్వంతో, అలాగే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నయమాన్ లాగా అనమాట. అహంకారం ఉంటుంది మనలో చాలాసార్లు, కోపం ఉంటుంది మనలో చాలాసార్లు. ఇన్ని రోజులు దేవుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తాడులే, ఇన్ని రోజులు దేవుడు చేయలేదులే, ఇప్పుడేం చేస్తాడులే, ఇలాంటి మాటలు మనలో అవిశ్వాసాన్ని పెంచే రీతిగా, ఇవన్నీ కూడా మనం దేవుడి దగ్గర నుంచి మనకి ఏవి అక్కరగా ఉన్నాయో పొందుకోకుండా చేసే విధానం అనమాట. ఇక్కడ నయమానికి రోగం పోగొట్టుకోవాలన్న అక్కర, ఆశ ఉంది. కానీ దాన్ని చూడండి, పోగొట్టుకునే విధానము మరి తను అనుకున్న రీతిగా ఉండాలనుకుంటున్నాడు, కానీ దేవుడు అనుకున్న రీతిగా ఉండాలని కోరుకోలేదు. మన అక్కర్లు కూడా తీర్చబడాలంటే దేవుడు తన ఉద్దేశం ద్వారా మనకి పంపించే రీతిగానే తీర్చబడతాయి. అంతేగా నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా దేవుడు మన అక్కర్లు ఎప్పుడు తీర్చడనమాట. ఆ కోపంతో అంటున్నాడు, ఏం మా ఊర్లో లేవా, మా దగ్గర ఎన్నో నదులు ఉన్నాయి, ఈ యొర్దాన్ నది కంటే మాతో ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి నదులు చాలా ఉన్నాయి, నేనైతే పోను స్నానం చేయడానికి అని చెప్పి తిరిగి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటే, మరి 13వ వచనంలో చూస్తే, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన ఆయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నువ్వు చేయకుందువా, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, అయితే ఇంక నేను వెళ్ళిపోతాను, అలా అవసరం లేదు, నేను ఇట్లాంటి పనులు చేయలేను అని అన్నప్పుడు వాళ్ళలో ఒక అతను అంటాడు, ఇంకా ఏమైనా చేయమని అంటే చేసేవాళ్ళమే కదా, ఏమన్నాడు, యొర్దాన్ నదిలోకి వెళ్ళు, స్నానం చేయి, నువ్వు శుద్ధుడు అవుతావు అని అంతేగా చెప్పాడు అన్నప్పుడు తగ్గించుకొని పోయినాడు అనమాట నయమాన్. పోయి ఆ నదిలో మునగడం స్టార్ట్ చేశాడు. 6 సార్లు వరకు కూడా ఏమీ జరగలేదండి. మునుగుతున్నాడు, లేస్తున్నాడు, మునుగుతున్నాడు, లేస్తున్నాడు. కానీ 7వసారి ఆయన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే కుష్ఠరోగంతో నిండిన అతని శరీరం అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే పసి పిల్లవాడి దేహం అయిపోయింది. సరే ఆలోచించండి, మన విశ్వాసం ఏ విధంగా ఉంది ఈరోజు. మరి 7 సార్లు మునగమని చెప్తే మరి 5 సార్లు మునిగినప్పుడు అనిపించుంటుంది నయమాన్కి, ఈ నదిలో మునగమన్నాడు, నాకేమి స్వస్థత కూడా రాలే, 5 సార్లు మునిగినా ఇంకా ఏం జరగలేదు నాకు, అలా మనసులో అనుకుంటాడేమో. మనం కూడా అంతే కదా, కొన్నిసార్లు కార్యాలు జరగకపోతే అనుకున్నట్లు చేయకపోతే అంతే, దేవుడు నాకు చేయడం నాకు ఎప్పుడో తెలుసు, ఏమైనా ఎందుకైనా అని ప్రార్థన చేస్తున్నాను అంతే. ఇలానే ఉంటాయి కదండి మనం చాలాసార్లు మన ప్రేయర్స్, నాకు తెలుసు ముందుగానే దేవుడు నాకు చేయడని, అయినా నేను ప్రేయర్ చేస్తానని, చేస్తే చేయని లేకపోతే లేదు, ఇలాంటి మాటలు వస్తుంటాయి కదా మనకు కొన్నిసార్లు ప్రార్థనలో. కానీ దయచేసి మరి అలాంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసము మనలో నుంచి తీసేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి రైట్ టైం ఏదో అప్పుడైనా చేస్తాడు. మరి ఇక్కడ మరి యొర్దాన్ నదిలో 6 సార్లు మునిగాడు, ఏం జరగలేదు. కానీ 7వసారి ఎంత గొప్ప అద్భుతం జరిగిందో కదా. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మన జీవితంలో ఊహలకు అందనటువంటి గొప్ప కార్యాలు చూస్తాం. ఏ విధంగా నయమాను తన జీవితంలో చూశాడో దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని మనం కూడా చూస్తాం. మరి 6 సార్లు జరగలేదని 7వసారి కూడా జరగదేమో అనుకుంటే నయమాన్ శుద్ధుడయ్యేవాడా? 6 సార్లు మునిగినానులే, ఇంకేం మునుగుతాంలే 7వసారి అనుకుంటే మరి శుద్ధుడయ్యేవాడా? కాదు కదా. ఓపిక చాలా అవసరం అండి. దేవుడి కార్యాలు మన జీవితంలో జరగడానికి మనకు ఓపిక చాలా అవసరం. ఎందుకంటే మన అక్కర్లన్నీ తెలిసిన దేవుడు తప్పకుండా మన ప్రతి అక్కర తీరుస్తాడు. అయితే వాటి ముందు మనం ఓర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇక్కడ దేవుడు నయమాన్కి ఒక విషయం నేర్పించాలనుకున్నాడు, నేర్పించాడు. అతనిలో ఎంత గర్వం ఉంది, అహంకారం ఉంది, అదంతా తీసేయాలనుకున్నాడు, దాన్ని తీసేశాడు. దాన్ని తీయడం ద్వారానే తగ్గించుకుని ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి వెళ్ళాడో అద్భుతమైనటువంటి స్వస్థతను రిసీవ్ చేసుకున్నాడు. అలాగే ఈరోజు దేవుడి చేత మనం ఆశీర్వదించబడడానికి మన జీవితంలో కూడా దేవుడికి మనకి ఏమైనా అడ్డుగా ఉన్నాయో మనం చూసుకోవాలి. అందుకనే దేవుడు వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కురుచెక్కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నా పాపాలు నీకు దేవుడికి అడ్డం వస్తున్నాయి. కాబట్టి మన పాపాలు బట్టి అనేక సార్లు మనము దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము. మన అక్కర్లు అనేక సార్లు తీర్చాలని వచ్చిన దేవుడిని మనం తిరస్కరిస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక్క మాట అక్కడ ఎలీషా ప్రవక్త మాట కానీ వినకుండా వెళ్ళిపోయి ఉంటే ఇంకెప్పటికీ మరి నయమాన్ తన జీవితంలో కుష్ఠవాడుగానే మిగిలిపోయేవాడు. కానీ ఆ పక్కనున్న వ్యక్తి చెప్పినప్పుడు తగ్గించుకొని వెళ్ళినందుకు ఎంత గొప్ప మరి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, తిరిగి మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. 15వ వచనంలో మనం చూస్తే మరి ఒక మాట అంటున్నాడు నయమాను, ఇజ్రాయెలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటయు మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును.
ఇప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అంతకుముందు ఎంత అహంకారంగా మాట్లాడినాడు, కానీ ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇజ్రాయేల్ దేవుడే గొప్ప దేవుడు, ఇంకెవ్వరి దేవుడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అలాంటి గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నయమాన్ని నియమించుకున్నాడు. అలాగే నీ జీవితం ద్వారా కూడా దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవడానికి, నీ జీవితంలో కూడా తన నామానికి ఘనత తెచ్చుకోవడానికి అనేక సార్లు దేవుడు మన అక్కర్ల అవసరతల్ని కూడా చూసి ఇస్తుంటాడు. ఎందుకు అంటే మనకు రైట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే, అది స్వస్థత అయినా కావచ్చు, అది ఆర్థిక సమస్య అయినా కావచ్చు, అది వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, నీకు బిజినెస్ కావచ్చు, ఏది ఏమైనా కూడా దేవుడు తన టైంలో ఇస్తాడు. ఆయనకు తెలిసి ఏది ఎప్పుడు ఇవ్వాలనేది కాబట్టి నమ్మకంగా ఆయన వైపు చూద్దాము. మరి నయమాన్ని పొందుకున్నాడు, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మాట విన్నప్పుడు. అలాగే మనం కూడా విని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా అక్కర్లన్నీ మీరు ఎరిగిన దేవుడు, తీర్చే దేవుడుగా ఉన్నారు. ఎవరు ఈ వాక్యం వింటున్నారో, ఏ అక్కర్లైతే వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నాయో, తగిన సమయంలో సహాయం చేసే దేవుడు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ అక్కర్ల అవసరత క్రీస్తేసు మహదైశ్వర్యంలో తీర్చబడినట్టుగా గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ఈ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.